నెక్స్ట్ వాల్ కటింగ్ చేసి పైప్ వేసామండి. వెనక బోర్డు ఇది హాల్, ఇది 2 బెడ్రూమ్స్ కొంచెం బాల్కనీ టైప్ మొత్తం ఇటు సింగిల్ పైప్ రన్ చేసాం. పైన సీలింగ్ కోసం పైప్ ఇది బయట లైట్ కోసం. ఇటు నుంచి మోడలర్ పెట్టేసి 2 మోడలర్ పెట్టేసి 2 పైపులు రన్ చేసాం. 2 పైపులు ఒకటి బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ బెడ్రూమ్ చూడండి, 2 స్విచ్ కోసం ఒక బోర్డు, 8 మోడల్ బాత్రూమ్ బోర్డు, పైన సీలింగ్ పాయింట్ లైట్ కోసం పైప్, ఇక్కడ సీలింగ్ పాయింట్ ఎక్స్ట్రా వదిలేసాం. మోడల్ పెట్టి 2 పైపులు, ఒకటేమో మెయిన్ సప్లై, ఒకటేమో సేవియర్స్ కోసం. ఇక బాత్రూంలో గీజర్ పాయింట్, ఎగ్జాస్ట్ లైట్ పాయింట్ చూడండి. మొత్తం 2 పైపులు రన్ చేసాం. 2 పైపులు రన్ చేసాము అన్నీ. ఇక్కడ మోడల్ పెట్టేసి ఇక్కడ లైట్ల కోసం ఇక్కడ బోర్డు పెట్టేసాం. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి వేరే బెడ్రూమ్లోకి వెళ్దాం. ఈ బెడ్రూమ్లో చూడండి, ఇక్కడ ఏదిగా టీవీ పాయింట్, టీవీకి కూడా డిష్కి కూడా ఒక డిష్ వైర్ కూడా ఒక పైప్ వేసేసాం. 2 పైపులు ఇటు నుంచి మొత్తం 3 పైపులు రన్ అవుతున్నాయి చూడండి. అయ్యో, ఇంకో బెడ్రూమ్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి పైప్ వేసాం. బెడ్రూమ్లో 2 పైపులు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ప్రతి బెడ్రూమ్ కూడా సేమ్ అదే పైప్ వేసాం, డబుల్ పైప్స్. ఇది బాత్రూమ్ ఎగ్జాస్ట్ పాయింట్, గీజర్ పాయింట్. నెక్స్ట్ ఇది వచ్చేసి హాల్, ఇక్కడ 3 పైప్స్ రన్ చేసింది డైరెక్ట్ రూమ్ టు రూమ్. ఏ రూమ్ దా రూమ్ సపరేట్, దేనికి డిస్టర్బ్ ఉండదు. ఇది చూడండి కిచెన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది బయట ఒక లైట్ పెట్టేసాం, 6 మోడల్ వేసేసి. నెక్స్ట్ వచ్చేసి చూడండి మన ఎంసీబీ బోర్డు. ఇది మొత్తం ఎన్ని పైప్స్ వచ్చాయి చూడండి, 6 పైప్స్ వచ్చాయన్నీ. దానికి సపరేట్ వేసేందంటే వైర్ మనకి టైట్ అవ్వదు, ఈజీగా వైర్ మనకి హ్యాండ్ చేయొచ్చు. ఇది హాల్లో బోర్డు పెట్టేసాను. సపరేట్ వేయడం వల్ల ఏం లాభం అంటే మనకి వైర్లు గుంజేటప్పుడు మనకి వైర్లు టైట్ అయ్యి హీట్ అవ్వవు. మనకి ఎయిర్ ఎంత ఫ్రీగా ఉంటే వైర్లు అంత మంచిది మనకి. అది చూసుకోవాలి మెయిన్ మనం. పైపులు ఏమైనా ఏం కాదు కానీ సపరేట్ పైపులు వేసుకోవాలి ఏ రూమ్